మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 5వ అధ్యాయం మొదటి వచనం నుండి 10వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. మొదటి 2 వచనములను చదువుకుందాం. ఒకడు ఒట్టు పెట్టుకొనిన వాడై తాను చూచిన దాని గూర్చి గాని తనకు తెలిసిన దాని గూర్చి గాని సాక్షి అయ్యుండి దాని తెలియచేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. మరియు నొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబరమే గాని అపవిత్ర పశు కళేబరమే గాని అపవిత్రమైన ప్రాకెడు జంతువు కళేబరమే గాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి అగును. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ యొక్క అధ్యాయంలో మనము ఏ విషయములలో అపరాధులమవుతాం అనే విషయాన్ని గురించి చూస్తూ ఉన్నాం. అపరాధులం అవడం అంటే సహజంగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి అపరాధులం అవడం. 5వ అధ్యాయంలో ఏ ఏ విషయాల్లో అపరాధులుగా కూడా ఎంచబడతారు అనే విషయాన్ని చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక వ్యక్తి ఒట్టు పెట్టుకొని సాక్ష్యము సత్యమే చెబుతాను అని చెప్పి ఆ సాక్ష్యమును గనక అతడు అబద్ధం చెప్పాడనుకోండి, అది కూడా ఒక భయంకరమైనటువంటి పాపము, అపరాధము, మరియు దాని విషయమై దోష శిక్ష ఉందని మనం గ్రహించాలి. ఉదాహరణకు మనం చూచినప్పుడు న్యాయస్థానంలో ఏం చేస్తారంటే, నేరము చేసినటువంటి వ్యక్తిని మరి బోన్లో నిలవబెట్టినప్పుడు ఆ వ్యక్తి విషయమై అతడు నేరం చేశాడా లేదా నిర్ధారణ కావడానికి కొంతమంది సాక్షులను పిలిపిస్తారు. ఈ వ్యక్తి నిజంగా నేరం చేశాడా లేదా అని చెప్పడానికి. ఆ సాక్షులు ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా గనక సాక్ష్యమును తారుమారు చేసి గనక చెప్పారనుకోండి, అది ధర్మశాస్త్రం ప్రకారం భయంకరమైనటువంటి పాపము. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నమ్మకమైన రాయబారి దివ్యమైన ఔషధం వంటివాడు. ఉన్నది ఉన్నట్లుగా, లేనిది లేనట్లుగా చెప్పేటటువంటి వాడు నమ్మకమైనటువంటి సాక్షి, నమ్మకమైనటువంటి రాయబారి. అలా కాకుండా లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చెబితే అట్టివాడు దేవుని దృష్టికి పాపి అవుతాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మన జీవితంలో కూడా ఉన్నది ఉన్నట్లుగా, లేనిది లేనట్లుగా చెప్తున్నామా లేదా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చెబితే పాపం. ఆ తర్వాత ఇంకొక పాపము గురించి, ఇంకొక అపరాధం గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. అపవిత్రమైనటువంటి జంతువు యొక్క కళేబరం, అపవిత్రమైనటువంటి వస్తువు, వీటిలో దేన్నైనా ముట్టుకున్నట్లయితే, ఒకవేళ అది అపవిత్రమని తెలియకపోయినా ఆ జంతువు యొక్క కళేబరం కానీ ఆ వస్తువు కానీ ముట్టుకున్నట్లయితే అట్టివాడు కూడా అపరాధిగా ఎంచబడతాడని దేవుని యొక్క ధర్మశాస్త్రం సెలవిస్తూ ఉంది. నాకు తెలియలేదు, నేను పొరపాటు చేశాను, తెలుసుంటే ఎందుకు ముట్టుకుంటాను అని చెప్పి అనడానికి వీల్లేదు. తెలియలేదు అనేటటువంటి మాట చాలా గొప్ప ఎక్స్క్యూజ్ అన్నమాట.
తప్పించుకోవడానికి ఇది ఒక మంచి సాకు. నాకు తెలియలేదు, నేను పొరపాటు చేశాను, నాకు అవగాహన లేదు, తెలుసుంటే ఈ పని చేసుండేవాడిని కాదు అని చెప్పి దేవుని ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రమైనటువంటి వస్తువును ముట్టుకొనుట విషయంలో కానివ్వండి, అపవిత్రమైన జంతువు యొక్క కళేబరమును ముట్టుకొనుట విషయంలో కానివ్వండి, చెప్పటానికి వీల్లేదు. నాకు తెలియదు అనడానికి వీల్లేదు. తెలియక చేసిన, తెలియక ఆ అపవిత్రమైనటువంటి కళేబరమును ముట్టుకున్న అది పాపం క్రింద లెక్క. కాబట్టి ధర్మశాస్త్రము దీనిని కూడా పాపముగా ఎంచుతుంది. ఆ తర్వాత మనం చూచినప్పుడు ఇంకొన్ని విషయాలు కూడా ఉన్నాయి. అదేంటంటే, మనుషులకు తగిలే అపవిత్రతలలో ఏదైనా ఒకనికి తెలియకుండా అంటుకున్నట్లయితే, అనగా ఒకనికి అపవిత్రత కలిగిన యెడల ఆ సంగతి తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును అనే విషయాన్ని చూస్తున్నాం. మనుషులకు కొన్ని అపవిత్రతలు తగులుతాయి. అంటే చూపుల్లో కావచ్చు, ఉండకూడని స్థలంలో ఉన్నప్పుడు కావచ్చు, శరీర సంబంధంగా కావచ్చు, ఇవన్నీ కూడా చాలా రకరకాలుగా మానవునికి అపవిత్రతను కలుగజేసేటటువంటి విషయాలు. ఈ క్రమంలో మానవుడు అంటే ఇన్ ద సెన్స్ ఇశ్రాయేలీల సమాజంలో ఎవరైనాను సరే, మరి అపవిత్రమైనవి తన శరీరమునకు తగిలినప్పుడు, అది అపవిత్రమైనదని ఆ వ్యక్తి గ్రహించినప్పుడు, అది కూడా దేవుని దృష్టికి అపరాధమే. దయచేసి దీన్ని కూడా మనం గమనించాలి. ఆ తర్వాత మనం చూచినప్పుడు వ్యర్థంగా ఒట్టు పెట్టడం. కొంతమంది ఏం చేస్తారంటే ఊరికే ఒట్టు పెట్టుకుంటారు. ఇది చేస్తాను, అది చేస్తానని చెప్పడం. ఊరికనే ఫేక్ ప్రామిసెస్, ఫాల్స్ ప్రామిసెస్ చేస్తారు. దయచేసి గమనించండి, ఇది చాలా చిన్న విషయం అనుకోవచ్చు. అంటే ఉదాహరణకు, నేను 6ంటికి వస్తానని చెప్తారు. 7 అయినా 8 అయినా కొంతమంది రారు. ఇట్స్ ఎ ఫేక్ ప్రామిస్. ఈ వస్తువును కొనిస్తాను అని చెప్తారు, కానీ ఎప్పటికీ కొనివ్వరు. ఇట్స్ ఎ ఫేక్ ప్రామిస్. అలా కాకుండా నీకు ఇది చేయిస్తాను, అది చేయిస్తాను అంటారు. ఇట్స్ ఎ ఫేక్ ప్రామిస్. నీకు ఇది చెప్తాను, నీ గురించి అక్కడ రికమెండ్ చేస్తాను, ఆ పని నేను చూసుకుంటాను, నువ్వు మర్చిపో, నీకెందుకు ఈ డబ్బులు నేను 4 రోజుల్లో అడ్జస్ట్ చేస్తాను. ఇవన్నీ కూడా చెప్పిన టైంకి చెప్పినట్లుగా చేస్తే అది మంచిది. కానీ మాట ఇచ్చి ఒక కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోనప్పుడు అదేమవుతుందంటే ఫేక్ ప్రామిస్ అవుతుంది. అంటే వ్యర్థముగా ఒట్టు పెట్టుకోవడం అవుతుంది. వ్యర్థముగా ఒకరికి కమిట్మెంట్ ఇవ్వడం అవుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వార్లారా, మీరు ఒక టైం చెప్పారంటే, ఉదాహరణకు 11 గంటలకు నేను ఇంటికి వస్తానంటే, ఒక 10 నిమిషాలు అటు ఇటు ఆ టైంకి మనం వెళ్ళాలి. అలా వెళ్ళలేదంటే మనం చేసిన ఆ ఒట్టును బట్టి, మనం ఇచ్చిన ఆ మాటను బట్టి అవతల వారు ఏం చేస్తారంటే ఆశ పెట్టుకుంటారు, హోప్స్ పెంచుకుంటారు. అప్పుడు అవతల వాళ్ళ యొక్క మనోభావాలు, అవతల వాళ్ళ యొక్క సమయం, అవతల వాళ్ళ యొక్క పనులన్నీ కూడా మనం ఇచ్చినటువంటి మాటను బట్టి నియంత్రించబడతాయి. మనం చెప్పిన టైమును బట్టి వాళ్ళు వాళ్ళ పనులన్నీ ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు మనం చెప్పిన మాటకు ఎదుటివాడు విలువిచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి? మన మాటను కూడా మనం నిలబెట్టుకోవాలి. లేకపోతే మనకు విలువ ఉండదు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక పంక్చువాలిటీ విషయంలో, డిసిప్లిన్ విషయంలో మనం ఒకరికి ఒక మాట ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోగలగాలి. ఆ తర్వాత ఎవరికైనా ఏదైనా చేస్తాను, చూస్తాను అని చెప్పామంటే ఆ పనిని కూడా చెయ్యాలి. కాబట్టి వ్యర్థంగా ఒట్టు పెట్టుకోకూడదు. వ్యర్థంగా దేనికి కమిట్మెంట్ ఇవ్వద్దు. నువ్వు చేయగలిగితేనే కమిట్మెంట్ ఇవ్వు, లేకపోతే వద్దు. ఈ విషయం అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ధనవంతుడు ఉన్నాడు. చాలా పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు. ధనవంతుని ఇల్లు ఎలా ఉంటుందంటే కొన్ని ఎకరాల్లో ఉంటుంది. ఇల్లు కట్టుకొని ఉంటాడు. మెయిన్ గేట్‌కి ఇంటికి చాలా దూరం ఉంటుంది. మెయిన్ గేట్ దగ్గర ఒక భిక్షగాడు ఉన్నాడు, బీదవాడు. ఒక పాత రగ్గును కప్పుకొని ఉన్నాడు.
ఒక రోజున ధనవంతుడు తన ఇంట్లోనికి వెళుతూ వెళుతూ దేశ విదేశాలు తిరిగి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని చూసి ఇతనెవరు అని చెప్పి ఆలోచన చేయగా అతను ఒక భిక్షగాడు, చూడగానే అర్థమైపోతుంది. గేటు బయట ఉన్నాడు. కారులో నుంచి దిగి చెప్పాడు, నేను నీకు ఒక మంచి రగ్గునిచ్చి పంపిస్తాను, నువ్వేం కంగారు పడబాకు అని చెప్పి ఒక భరోసా ఇచ్చి ఆ ధనవంతుడు తన ఇంట్లోనికి వెళ్ళిపోయాడు. మరి దేశ విదేశాలు తిరిగి వచ్చాడు కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు, పిల్లలు, భార్య, రక్త సంబంధికులు, తోబుట్టువులు అందరూ చుట్టూ మూగి యోగక్షేమాలు తెలుసుకొని వారికి తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి భోంచేసి ఈ బీదవాడికి ఇచ్చినటువంటి భిక్షగాడికి ఇచ్చిన మాటను మర్చిపోయాడు. నేరుగా వెళ్ళిపోయాడు. తన గదిలో పడుకొని నిద్రపోయాడు. ఉదయం నిద్ర లేవగానే ఆ భిక్షగాడు తనకిచ్చిన మాట గుర్తొచ్చింది. బయటికి పరిగెత్తుకొని వచ్చాడు. ఇంటి నుంచి గేటుకు దూరం ఉంటుందని చెప్పాను కదా, ధనవంతుడి ఇల్లు అలాగే ఉంటుంది. వాళ్ళ ఆవరణం చాలా ఎక్కువగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. ఇంటి నుంచి హుటాహుటిన పరిగెత్తుకొని వచ్చి చూసేసరికి ఆ భిక్షగాడు చనిపోయి పడిపోయాడు. ఇక్కడ జరిగినటువంటి పొరపాట్లు 2. ఒకటేంటంటే, నువ్వు అనగా ఆ ధనవంతుడు ఆ భిక్షగాడికి ఒక రగ్గును, కొత్త రగ్గునిస్తానని చెప్పాడు. అది నువ్వు ఇవ్వలేనటువంటి క్రమములో, నువ్వు మాటిస్తే దాన్ని నిలబెట్టుకోలేని క్రమంలో, మర్చిపోయేటటువంటి క్రమంలో మాట ఇవ్వద్దు. ఎందుకంటే ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ వ్యక్తి అనగా ధనవంతుడు ఎప్పుడైతే కొత్త రగ్గునిస్తానని చెప్పాడో, బయట ఉన్నటువంటి భిక్షగాడు ఏం చేశాడంటే, ఈ ధనవంతుడు నాకు కొత్త రగ్గునిస్తాడు అనేటటువంటి ఒక ఆశతోటి ఎదురు చూడటం ప్రారంభించాడు. తన వద్ద ఉన్నటువంటి ఆ పాత దుప్పటి విషయంలో అతడు నాకు కొత్త రగ్గు ధనవంతుడు తెస్తాడు అనేటటువంటి యాంగ్జైటీ తోటి ఎదురు చూస్తూ ఈ పాత దుప్పటిని ప్రక్కన పెట్టేశాడు, పారేశాడు. ధనవంతుడు వస్తాడు అని చెప్పి ఈ పాత దుప్పటిని ఇతడు పారేసిన తర్వాత ధనవంతుడు ఎంతకీ రాలేదు. రాత్రికి అతడు చలికి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ధనవంతుడు చేసినటువంటి వ్యర్థమైన ఒట్టును బట్టి, ఇచ్చిన వ్యర్థమైన మాటను బట్టి ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఈ రోజున మనం ఒక పాఠాన్ని నేర్చుకుందాం. ఎన్ని పర్యాయములు, ఎంతమంది తమ జీవిత భాగస్వాములకు ఇలాంటి వ్యర్థమైన ఫేక్ ప్రామిసెస్ చేస్తున్నారు. తమ పిల్లలకు వ్యర్థమైన ఫేక్ ప్రామిసెస్, తల్లిదండ్రులకు ఫేక్ ప్రామిసెస్, తోటి విశ్వాసులకు, సంఘ పెద్దలకు, సేవకులకు ఈ ఫేక్ ప్రామిసెస్ అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి. మనం ఒక వ్యక్తికి ఒక ప్రామిస్ చేసామంటే మనము దానికి కమిట్ అయినట్లు లెక్క. మనం ఎప్పుడైతే ఆ ప్రామిస్ చేసామో దానికి కమిట్ అయ్యి దాన్ని నిలబెట్టుకోవాలి. లేదంటే ప్రామిస్ చేయకూడదు. బైబిల్ దానికి ఒప్పుకోదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇలాంటి అతిక్రమములు చేసిన వారందరూ కూడా మరి పాప పరిహారార్థ బలిని అర్పించాలని దేవుని యొక్క ధర్మశాస్త్రమును బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఆ పాప పరిహారార్థ బలి గొర్రెపిల్ల కావచ్చు, మేకపిల్ల కావచ్చు, అవి ఆడవై ఉండాలని దేవుని యొక్క వాక్యంలో లేవియా కాండం 5:6లో మనం చూస్తున్నాం. గొర్రెపిల్ల ఇచ్చే స్తోమత లేకపోతే తెల్ల గువ్వలు, ఆ తర్వాత 2 పావురపు పిల్లలు తీసుకొని రావచ్చు. తెల్ల గువ్వలైనా పావురపు పిల్లలైనా, ఒకటి పాప పరిహారార్థ బలిగా, రెండవది దహన బలిగా అర్పించాలి. ముందు పేర్కొనబడినటువంటి అపరాధముల విషయంలో ఎవరైనా తప్పిపోతే ఈ విధంగా పాప పరిహారార్థ బలిని మరి దహన బలిని అర్పించాలని దేవుని యొక్క ధర్మశాస్త్రం ద్వారా ఇశ్రాయేలీలను దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి మనం కూడా కొన్ని పాఠాలను నేర్చుకుందాం. వ్యర్థంగా ఎవరికి ప్రామిసెస్ చేయకూడదని, సాక్ష్యం చెప్పేటప్పుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలని, నిజాన్ని అబద్ధాన్ని తారుమారు చేయకూడదని, అపవిత్రమైనవి మనం ముట్టుకోకూడదని,
అపవిత్రమైనవి మనకు తగిలినా మనం అపవిత్రం అవుతామని జ్ఞాపకం పెట్టుకొని దేవుని యొక్క వాక్య ప్రకారం జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును కాక. ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి, మీ గన్నామనికి స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేసి దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.